హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారథి. గవర్నమెంట్ జాబ్ సారథిలో ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు జెన్యూన్ వీడియోస్ మాత్రమే పెడతానన్నమాట. జెన్యూన్ నోటిఫికేషన్స్ అయితే మాత్రమే పెడతాను. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినా కూడా మీకు టైం బట్టి మీకు అప్లికేషన్ డేట్ దగ్గరున్న అప్పుడు మీకు వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే దాని గురించి క్లారిటీగా అసలు అది జెన్యూనా కాదా అని తెలుసుకోవడానికి కొద్దిగా టైం అయితే పడుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు FCI రిక్రూట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. FCI అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫుడ్ డిపార్ట్మెంట్, ఇక్కడ వేకెన్సీ ఫుడ్ డిపార్ట్మెంట్ 2025, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2025. పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ చాలా పోస్టులు అయితే రావడం అయితే జరిగింది. ఆ కొన్ని పోస్టులు అయితే మీకు చెప్తానన్నమాట. ఒకటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఫుడ్ అసిస్టెంట్, ఫుడ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్, క్లర్క్, హెల్పర్, ప్యూన్. ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇంకా వేకెన్సీస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వేకెన్సీస్ 35,800 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 35,800 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి మేల్ అండ్ ఫీమేల్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 40 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉండాలి. మరియు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే SC ST ఉంటే వాళ్ళకు 5 ఇయర్స్, మరియు OBC వాళ్ళు, జనరల్ వాళ్ళు ఉంటే వాళ్ళకు 3 ఇయర్స్, ఇలా వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆ రిలాక్సేషన్ ప్రకారం మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. దాంతోపాటు శాలరీ చూసుకున్నట్లయితే 28,200 నుంచి స్టార్ట్ అయితే 79,200 వరకు మీకైతే శాలరీ పెరుగుతూ ఉంటుందన్నమాట. దాంతోపాటు మీకు అలవెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. జనరల్ వాళ్ళకు 800 అప్లికేషను, మరియు SC ST వాళ్ళకైతే అసలు మీరు అప్లికేషన్ చేసుకోవడానికి నో ఫీజ్, అసలు ఫీజు కట్టాల్సిన అవసరం అయితే లేదన్నమాట. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, సెలక్షన్ ప్రాసెస్ రిటన్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉంటుంది. ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీ యొక్క జాయినింగ్ లెటర్ అయితే మీకు వచ్చేస్తుంది. క్వాలిఫికేషన్ మాత్రం ఓన్లీ 10th, అంటే ఓన్లీ 10th మాత్రమే కాదు, 10th + 2 చేసినా కూడా, అంటే దీంతోపాటు గ్రాడ్యుయేషన్ చేసినా కూడా వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది 4 నుంచి 20 వరకు మీరు ఎన్నైనా మెయింటైన్ చేయవచ్చు అనమాట. దాంతోపాటు సిగ్నేచరు దాని PDF రూపంలో మీరు అక్కడ పెట్టాలి, కాబట్టి సిగ్నేచర్ కూడా అవసరం ఉంటుంది. దాంతోపాటు ఆధార్ కార్డ్, ఇక్కడ చూసుకుంటే ఆధార్ కార్డ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఏదైతే మనకు 10th పాస్ మెరిట్ లిస్ట్ ఉంటుందో, ఎవరైతే 10th మెమో ఉంటుందో అది ఎడ్యుకేషన్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ SC ST వాళ్ళకైతే యూజ్ అవుతుంది. SC ST వాళ్ళకైతే అది క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది అనమాట. బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది ఏజ్ ప్రూఫ్ ప్రకారం వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. లేదంటే బర్త్ సర్టిఫికేట్ లేదంటే 10th మార్క్ షీట్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారనమాట. మీ దగ్గర 10th మార్క్ షీట్ ఉన్న వాళ్ళు ఏజ్ ప్రూఫ్ ప్రకారం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ డేట్ అనేది అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి మీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. గ్రహించండి, ఇది మాత్రం అక్టోబర్ 2nd వీక్ నుంచి మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్ అనేది చాలా బంపర్ నోటిఫికేషన్. ఇది 35,000 పైచినుకు నోటిఫికేషన్ ఉంది కాబట్టి దీన్ని వీలైనంత మందికి షేర్ చేయండి. చాలామంది ఈజీగా కొట్టే జాబ్ కాబట్టి 10th మీదే ఉంటుంది కాబట్టి ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయడం వల్ల వాళ్ళకైతే చేరుతుంది. మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. ఇంకా మోర్ వీడియోస్, ఇంకా మోర్ నోటిఫికేషన్స్ అనేది రాబోతున్న కాలంలో మీకు చాలా వారంలో 2-3 నోటిఫికేషన్లు మీకైతే ఈ యూట్యూబ్ ఛానల్లో అయితే మీకు పెడతాను.